హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీరాజు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలు లేకుండా కొబ్బరి అన్నం ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చేసేద్దాం. దీనికోసం నేను ఒక చిన్న కొబ్బరికాయని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా చేసుకొని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి హోల్ బిర్యానీ స్పైసెస్ని కూడా వేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయలు అనేవి పింక్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అడుగంటకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా పచ్చివాసన పోయిన తర్వాత హోమ్ మేడ్ గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కొబ్బరన్నం కోసము 3 గ్లాసుల వరకు బియ్యాన్ని ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వాష్ చేసిన బియ్యాన్ని యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని అయినా యూస్ చేయొచ్చు. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వరకు నీళ్లు తీసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే మాత్రం సేమ్ కొబ్బరి పాలతో చేసినట్టుగానే ఉంది. మేము దీన్ని మటన్ కర్రీ విత్ పెరుగు రైతాతో తీసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.